హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఈరోజు వీడియోకి వచ్చేస్తే ఈరోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అండి. సో అదేంటి అంటే మై బేబీ ఫ్రాక్స్ కలెక్షన్. సో ఇంతకుముందు మీరు వీడియో చూసినట్లయితే కనుక పట్టు లెహెంగాస్ కలెక్షన్ అనేది చూపించాను, విచ్ ఈస్ కస్టమైజ్డ్ ఇన్ జీకే డిజైన్స్. సో కావాలి వేసుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఐ లింక్లో కూడా ఇస్తాను, ఐ బటన్లో కూడా ఇస్తాను, చెక్ చేయొచ్చు చూడకపోతే కనుక. సో అలానే ఆ వీడియోలో నేను మెన్షన్ చేస్తాను, లైక్ ఫ్రాక్స్ కలెక్షన్ కూడా చూపిస్తాను అని చెప్పేసి. సో ఈరోజు మీ ముందుకు వచ్చేసాను మై బేబీ ఫ్రాక్స్ కలెక్షన్, కస్టమైజ్డ్ ఫ్రాక్స్ కలెక్షన్ అనమాట. సో ఇవన్నీ కూడా కస్టమైజ్ చేసుకున్నవి, ఏవి కూడా బయట కొనేవి కాదు, అన్నీ కూడా జీకే డిజైన్స్లో కుట్టించినవే. ఓకేనా? సో ఆ జీకే డిజైన్స్ ఏంటి ఇది అది అనుకుంటే కనుక ఆ లింక్ కూడా నేను మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలానే పైన కూడా ఇస్తాను. సో కావాలంటే దాన్ని కూడా మీరు చెక్ చేయండి. ఓకేనా? సో మరి ఇంకెందుకులే, లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఓకే ఆపండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి. సో నా వీడియో కనుక మీరు మొదటిసారి చూసినట్లయితే కనుక ప్లీజ్ వాచ్ చేయండి నా వీడియోస్, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో మరి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఇది నా బేబీ ఫ్రాక్ క్లాత్ బాక్స్లోని నేను వీటన్నింటినీ స్టోర్ చేసుకుంటాను, సో దాట్ వీటికి డస్ట్ పట్టకుండా నీట్గా మంచిగా ఉంటాయి ఎన్ని రోజులైనా కూడాను, అందుకని చెప్పేసి. సో ఇవి కావాలనుకుంటే ఇవి క్లాత్ బ్యాగ్స్, మీకు స్టోరేజ్ బ్యాగ్స్ మీకు అమెజాన్లోని, ఫ్లిప్కార్ట్లోని ఎక్కడంటే అక్కడ అవైలబుల్గా ఉన్నాయి, కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇంకా మరి లేట్ చేయకుండా లోపల ఏమేమి ఉన్నాయి, ఎటువంటి కలెక్షన్ ఉందో చూసేద్దామా. మరి ఓపెన్ చేద్దాం. చాలా మంచి కలెక్షన్ అండి. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. ఇవన్నీ కూడాను ఆల్మోస్ట్ కొత్తవండి, ఏవి కూడా వేయలేదు. ఇన్ కేస్ ఒకటో రెండో వేసుంటే కనుక నేను వాటి పిక్స్ అనేటివి యాడ్ చేస్తాను. వేరేవన్నీ కూడాను క్వైట్ కొత్తవన్నమాట అవన్నీ కూడా. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ బ్యూటిఫుల్ పింక్ అనమాట. సో ఇదొక మంచి పింక్ కలర్ కానీ మీకు రెడ్గా కనిపిస్తున్నట్టుంది, కానీ ఇది మంచి పింక్ అనమాట. నేను మీకు పిక్ యాడ్ చేస్తాను చూడండి. సో ఇది యాక్చువల్లీ ఏ మెటీరియల్లో చెప్తాను. సో ఫస్ట్ దీని గురించి నేను మాట్లాడేస్తాను, దాని తర్వాత దీన్ని నేను ఎలా స్టిచ్ చేయించారు అన్నది నేను మీకు షేర్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఇది ఓవరాల్ ఫ్రాక్ అయితే ఇది సింపుల్గా ఎలా ఉంటుంది, అండ్ కింద వచ్చేసి ఇలా ఫ్లవర్ టైప్లో పెడతారు కదా, అట్లా. నాకు వీటిని డిస్క్రైబ్ చేయడం అయితే ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ డిస్క్రైబింగ్ దీస్ ఫ్రాక్స్. ఓకే, అండ్ వెనకన వచ్చేసి ఈ రెండు తాళ్ళు. ఓకే, సో మెటీరియల్ సంగతికి వస్తే ఇది కాస్ట్ ఎంత పడిందో అదంతా కూడా చెప్తాను. సో కాస్ట్ విషయానికి వస్తే నేను స్టిచ్చింగ్ ఎంత కాస్ట్ అయిందో నాకైతే తెలియదు, ఎందుకంటే అన్నీ కలిపి ఒకసారి కుట్టించాను కాబట్టి. అండ్ మెటీరియల్ సంగతికి వస్తే కనుక మా పిన్ని వాళ్ళు యూఎస్లో ఉంటారండి. సో వాళ్ళు స్టిచ్ చేయించమని చెప్పారనమాట మమ్మీకి. సో మా మమ్మీ వచ్చేసి మెటీరియల్ తీసుకుంది, ఈ మెటీరియలే తీసుకొని తనకి స్టిచ్ చేసి పంపించేశారు. సో మిగిలిన క్లాత్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మంచిగా దాచారనమాట, వేస్ట్ చేయకుండా. క్లాత్ అండ్ కాస్ట్లీ ఉంటుంది క్లాత్, ఈ టైప్ ఆఫ్ క్లాత్ అనేది. నాకు తెలీదు మీటర్ ఎంత పడింది ఏంటి అనేది. సో అది ఆ క్లాత్ని దాచి, సో ఇప్పుడు ఆ క్లాత్ మా పాపకి ఇట్లా పనికొచ్చింది అనమాట. సో దాన్ని ఇలాగా డిజైన్ చేసి కుట్టారు ఆంటీ. సో ఎంత మంచి ఐడియా కదా. సో ఇలానేనండి ఇప్పుడున్న చూపిస్తున్న నావన్నీ కూడా ఏవి కూడా సెపరేట్గా మెటీరియల్ తీసి అయితే కుట్టించలేదు. అన్నీ కూడాను లైక్ బ్లౌజ్ పీస్ కానీ తీసుకున్నావో, లేదంటే వాళ్ళకి కుట్టించాము అని చెప్పేసి చెప్పాం కదా. సో వాళ్ళకి కుట్టించిన క్లాత్ మెటీరియల్ ఏదైతే మిగిలిందో సో అవన్నీ కూడాను మా అమ్మగారు దాచారనమాట, వేస్ట్ చేయకుండా వాటిని అడిగి మరీ దాచారు. సో దాచి వాటిని ఈ విధంగా ఉపయోగపడింది అనమాట ఆ క్లాత్స్ అంటే. మేము చాలా బాగున్నాయి, ఇంత మంచి మెటీరియల్ అయితే చాలా బాగుంటుందండి, స్మూత్ మెటీరియల్. ఇది విచ్ టైప్ ఆఫ్ మెటీరియల్ అయితే నాకైతే తెలీదు. అండ్ లోపల ఇలాంటి మంచి లైనింగ్ అది వేయించి చాలా బాగా ఆంటీ కూడా స్టిచ్ చేశారనమాట. సో ఇది మన ఫస్ట్ది. సో అదే చెప్తున్నా కదా, ఇవేవి కూడాను క్లాత్ తీసి కుట్టించినవి అయితే సెపరేట్గా, అంటే దీనికోసం క్లాత్ తీసి కుట్టించినవి అయితే కాదు. అది
ఓకే. అండ్ ఇది కూడా ఒక సూపర్ ఏదైనా డ్రెస్ అండ్ ఫ్రాక్ అనమాట. మంచి, ఇది కొంచెం హెవీ ఉంటుంది ఎందుకంటే వర్క్ వచ్చింది. ఇది బేసిక్గా ఏంటంటే ఇది మెటీరియల్ కాస్ట్ ఆఫ్ మీటర్ ఎంతో చాలా కాస్ట్ ఉంటుంది, బట్ నాకు ప్రైస్ తెలియదు. యాక్చువల్లీ ఇవన్నీ కూడా మా అమ్మ తీసుకుందనమాట. అండ్ ఇది మా అమ్మ బ్లౌజ్ కోసం అని చెప్పేసి తెచ్చుకుందనమాట. బ్లౌజ్ దీంతో మంచిగా ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ ఎలా కుట్టించుకుంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో తీసుకుందనమాట. ఏదో సమ్ ఎగ్జిబిషన్లోని. బట్ అవి కుట్టించుకోను లేదు. ఇది మా పాపకి డ్రెస్లో కుట్టించింది అనమాట. చూసారా ఎంత బాగుందో, అసలు వేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట. సో అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇవన్నీ కూడాను లైక్ 2-3 ఇయర్స్ వచ్చినంత వరకు వీటిని వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వేసుకునేవి అయితే కాదు, మినిమం ఒక 1.5 ఇయర్ అయినా పడాలి అదనమాట. ఓకే. సో దీనికి వెనకన మంచిగా హుక్స్ అండ్ అలానే సాటిన్ క్లాత్ తోటి వెనక తాళ్ళు పెట్టించారు. అండ్ అలానే ఓవరాల్గా అయితే ఇదనమాట ఫ్రాక్. అండ్ కింద చూసాను చాలా మంచి బార్డర్ అనమాట, వర్క్ వచ్చింది బార్డర్. మా అమ్మగారికి యాక్చువల్లీ ఇలాంటి శారీ ఒకటి ఉండే, సో దీనికోసం ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ కోసం అని చెప్పేసి ఇది తెచ్చుకుంది వర్క్ది. బట్ మా పాపకి ఇట్లా కుట్టించేసింది అనమాట. ఎంత బాగుందో. సో దీనికి కొంచెం కుచ్చులుగా పెట్టించారు ఆంటీ, పెట్టారు ఆంటీ. సో ఇది ఓవరాల్గా నాకైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రెస్ ఇది అనమాట. ఎప్పుడెప్పుడు వేస్తానా అని చూస్తున్నాను నేనైతే. ఇది మన సెకండ్ ఫ్రాక్. చూసారా వర్క్ ఎంత బాగుందో. మన సెకండ్ ఫ్రాక్. కమింగ్ టు థర్డ్. ఇది అయితే ఆసమ్ అండి, చూపిస్తాను. ఇది మీకు క్యామ్లోని మీకు ఇది ఆరెంజ్గా కనిపిస్తుంది, బట్ దిస్ ఇస్ నాట్ లైక్ ఆరెంజ్. ఇది కూడా పీచ్ పింక్ కలర్ అలాంటి కాంబినేషన్లో ఉన్నదన్నమాట. చూసారా అసలు ఎంత బాగుందో. సో దీనికి కొంచెం డిఫరెంట్ నెక్ పెట్టారు ఆంటీ. అండ్ మధ్యలో వచ్చేసి ఇట్లా మిర్రర్స్ అనమాట, చిన్నవి మిర్రర్. అండ్ గ్రీన్ ప్లస్ ఈ పీచ్ పింక్ అనే కాంబినేషన్లో ఫ్రాక్ అనమాట. అండ్ ఇది కూడా ఒక మెటీరియలే, అంటే చెప్పాను కదా మా పిన్ని వాళ్ళకి తీసుకున్నారని చెప్పేసి, డ్రెస్సెస్ కుట్టించారని చెప్పి. సో దాంట్లో మిగిలిన క్లాత్సే ఇవన్నీ డ్రెస్సెస్ కింద చేశారనమాట. ఇది క్లాత్ ఆఫ్ దిస్ మెటీరియల్ ఇస్ సూపర్ కాస్ట్ ఉంటుందంట అండి, నాకు కూడా తెలీదు, బట్ చాలా కాస్ట్ ఉంటుందంట. ఇది అండ్ ఈ మెటీరియల్లే దీన్ని ఇంకో డ్రెస్కి కూడా యాడ్ చేశారు, ఇంకో ఫ్రాక్ కూడా, అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే. సో ఇది అండ్ ఈ మధ్యలో చూసారు కదా మనకి మంచిగా ఒక బూటీ లాగా వచ్చింది. అండ్ కిందన మంచిగా గ్రీన్ బార్డర్. ఈ గ్రీన్ వచ్చేసి మనకి సాటిన్ అండి ఇదైతే నాకు తెలిసి, ఎందుకంటే చాలా స్మూత్గా ఉంది. సో అదన్నమాట. అండ్ వెనకన నార్మల్ హుక్స్ అండ్ ఇవి కూడా థ్రెడ్, అదే వెనకన తాళ్ళు కట్టుకోవడానికి. ఇవి కూడా రిబ్బన్స్ లాగా ఉంటాయి కదా సాటిన్వి, సో ఆ టైప్ అనమాట. ఇది మన థర్డ్ ఫ్రాక్. చూసారా ఎంత బాగుందో. హలో. సో మా పాప లేసిపోయింది. దాని కంటిన్యూషన్ ఇది మీకు చూపిస్తాను. సో ఇది మీరు ఆల్రెడీ చూసినట్లయితే కనుక ఇక్కడ గ్రీన్ వర్క్ ఉంది కదా, ఈ గ్రీన్ ప్యాచ్ మధ్యలో ఏదైతే వేశారో, సో ఈ క్లాతే దీని మీదకి పెట్టారన్నమాట. అంటే యాక్చువల్లీ ఈ డ్రెస్ కుట్టినాక అది ఏదైతే చిన్న పీస్ మిగిలిందో దాన్ని ఇలా రీయూజ్ చేసాం. బాగుంది కదా ఐడియా. అన్ని క్రెడిట్స్ టు మై మదర్ అండ్ ఆంటీకే సొంతం అనమాట. దీంట్లో నేను చేసింది ఏమీ లేదు, నీకు చూపించడం తప్ప. నిజంగా అన్నీ కూడా వాళ్ళ ఐడియాసే.
ఇదైతే చాలా 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 గ్రాండ్ లుక్ ఉంటుంది అనమాట. చూడడానికి ఎంత సింపుల్గా ఉన్నా కూడాను కిందన మంచిగా అసలు వేసుకుంటే పిల్లలకి చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు, ఎటువంటి అన్కంఫర్టబుల్గా వాళ్ళు ఫీల్ అవ్వరు. అండ్ ఇది చూపిస్తారా, ఈ పై పార్ట్ అనేది ఈ క్లాత్ చాలా కాస్ట్ అండి, కొంచెం హెవీగా కూడా ఉంది ఈ పార్ట్ అయితే. కానీ చాలా మంచి గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట పిల్లలు వేసుకుంటే కనుక. చెప్పాను కదా నేను, ఇది 2 years 3 years వచ్చినంత వరకు మంచిగా ఈ ఫ్రాక్స్ అనేటివి వస్తాయి. ఇప్పుడు వేసేసుకొని వేస్ట్ చేసుకునే క్లాత్ అయితే కాదు. సో ఇది మా మదర్ ఐడియా అనమాట. అంటే ఇప్పుడు కుట్టించుకోకుండా ఒక 2 years ఇంత కొంచెం కాస్ట్లీ మెటీరియల్స్ కాబట్టి ఒక 2-3 years వచ్చినంత వరకు ఉంటే బాగుంటుంది అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఫ్రాక్కి వెళ్దాము. సో ఇది బేసిక్గా ఏంటి అంటే, నా పట్టు దీని గురించి కొంచెం మాట్లాడతాను. నా పట్టు లెహెంగాస్ కలెక్షన్ చూసినట్లయితే శారీకున్న బ్లౌజెస్, పట్టు శారీస్కున్న బ్లౌజెస్ని నేను లెహెంగాస్గా కన్వర్ట్ చేశాను అని చెప్పాను కదా. సో దాంట్లోనే అన్ని లెహెంగాస్ అయిపోతున్నాయని చెప్పేసి ఒకటి ఫ్రాక్గా కుడతానని చెప్పేసి అన్నారు ఆంటీ. సో దాంట్లోనే ఇదనమాట. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద బ్లౌజే, ఒక శారీకి వచ్చిన బ్లౌజే. సో ఆ బ్లౌజ్ని ఇట్లా ఫ్రాక్గా స్టిచ్ చేశారు. వీటికి హ్యాండ్స్ కొంచెం సి టైప్ హ్యాండ్స్ పెట్టారనమాట. ఇట్లా బాగుంది కదా, సింపుల్గా ఉంటుంది. అండ్ ఇట్ సైడ్ కూడా అంతే, బ్యాక్ నార్మల్ హుక్సే అండ్ థ్రెడ్ ఇవి. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇంత సింపుల్ ఫ్రాక్, చాలా సింపుల్. బట్ పట్టుది కాబట్టి మంచిగానే లుక్ అనేది వస్తుంది అనమాట. కిందన వచ్చేసి శారీకున్న బార్డర్ అనమాట, ఐ మీన్ హ్యాండ్స్కి వస్తుంది కదా ఇప్పుడు శారీకున్న బ్లౌజ్కి బార్డర్ హ్యాండ్స్కి. సో అది వచ్చేసి మనకి కిందన లంగాకి బార్డర్, ఐ మీన్ ఫ్రాక్కి కింద బార్డర్లా వచ్చింది, ఈ ఏంటిది గోల్డ్ కలర్ బార్డర్ లాగా. ఇది మన నెక్స్ట్ ఫ్రాక్. సో వీటిల్లో ఏది నచ్చిందో అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. తర్వాత నార్మల్ వాటికి వెళ్దాము. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రాక్ అని చెప్పచ్చు. ఇది అయితే అల్టిమేట్ అండి, ఇది ఒక మంచి గ్రాండ్ లుక్ వచ్చిన ఫ్రాక్ అనమాట. సో ఇది కూడా ఒక మెటీరియలే. ఈ మెటీరియల్స్ అన్నీ కూడా నాకు తెలియదు, మా అమ్మగారే తీసుకున్నారండి. సమ్ బ్లౌజ్కో, లేదంటే వేరే వాళ్ళకి స్టిచ్ చేయించడానికో, లేదంటే ఇది నాకు తెలిసి కొన్నట్టుంది సెపరేట్గా, నాకు గుర్తులేదు. కొన్నట్టుంది మెటీరియల్ అయితే నాకు తెలిసి, పాపకి కుట్టించడానికి అనుకుంటే కొన్నట్టుంది. ఆర్ ఐ మీన్ మిగిలిన పీస్ నాకైతే గుర్తులేదు సీరియస్లీ. బట్ ఇది మంచిగా ఒక ఫ్రాక్గా స్టిచ్ చేశారు. ఇది కొంచెం హెవీగా ఉంటుందండి, ఎందుకంటే వీటిపైన ఏదైతే వచ్చిందో ఈ వర్క్ లాగా, అండ్ వర్క్ వచ్చింది చిన్న వర్క్ లాగా. అండ్ అలానే క్లాత్ కొంచెం హెవీగా ఉందన్నమాట, క్లాతే అంత అనుకుంటా. సో కొంచెం హెవీగా అండ్ వెరీ గ్రాండ్ లుక్ వస్తుంది. అండ్ వెనకన వెరీ సింపుల్గా నెక్, ఐ మీన్ బటన్స్, ఇంకా ఇవి తాళ్ళు పెట్టించారు అంతే. సింపుల్ ఫ్రాక్ కానీ వేసుకుంటే అదిరిపోతుందండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రాక్ అని చెప్పచ్చు. సో ఇది అండ్ నెక్స్ట్ ఈ ఫ్రాక్, ఇది చాలా సింపుల్ అనమాట. అసలు మీరు చెప్తే నమ్మరు, ఇది ఒక శారీ బ్లౌజ్ అనమాట. ఇది సాటిన్ క్లాత్ ఇది. సో సాటిన్ క్లాత్ బ్లౌజ్ అనమాట ఇది. నా దగ్గర పిక్ ఉంటే కనుక యాడ్ చేస్తాను. ఆ శారీ వేసి చాలా సార్లు వాడేసాం అనమాట. బట్ ఆ బ్లౌజ్ అనేది కుట్టించుకోకుండా ఉంచేసాము. సో ఆ బ్లౌజ్
ఇప్పుడు మా ఇన్ని ఇయర్స్ తర్వాత మా పాపకి ఇట్లా కుట్టించారంటే ఇట్స్ రియలీ అన్బిలీవబుల్ అండి. అసలు మా అమ్మ అన్నీ కూడా ఇట్లా వేస్ట్ చేయకుండా ప్రతిదీ పీస్ అన్నీ దాస్తారు అనమాట. ఏ పీస్ కూడా అంటే వేరే దానికి ఇప్పుడు ఆవిడ ఒకవేళ బ్లౌజ్ కుట్టించుకుంది అనుకుంటే దీనికి పైపింగ్గా వాడచ్చు కదా, దీనికి వేరే విధంగా వాడచ్చు కదా అని చెప్పేసి ఏది కూడా వేస్ట్ చేయదు, అన్నీ దాస్తుంది అనమాట. ఆ దాచడం వల్లనే ఆ దాయడం వల్లనే ఇప్పుడు ఎంత ఏ మనీ అంటే మెటీరియల్కి ఇప్పుడు సెపరేట్గా తీసి కుట్టించాలంటే చాలా కాస్ట్ అవుతుంది కదా. అట్లా కాకుండా అవన్నీ దాచి వాటి నుంచి రీయూస్గా ఇట్లా ఫ్రాక్స్ స్టిచ్ చేయించడం ఆర్ సమ్ వేరే లెహెంగాస్గా స్టిచ్ చేయించడం అనేది సూపర్ గుడ్ ఐడియా. థ్యాంక్స్ మామ్. యా, అండ్ నెక్స్ట్ కమింగ్ టు దిస్ ఫ్రాక్, ఇది వచ్చేసి ఒక సూపర్ డూపర్ చెప్పాను కదా సాటిన్ బ్లౌజ్, ఒక ఫ్రాక్ని ఒక బ్లౌజ్ని ఇట్లా స్టిచ్ చేయించారు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి, ఎందుకంటే స్టిచ్చింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కిందన ఇట్లా బుట్టలాగా వస్తుంది అనమాట. ఇక్కడ చూసారా కిందన మీరు బుట్టలాగా వస్తుంది అనమాట. అంటే కిందన ఇట్లా వేలాడదీసినట్టు కాకుండా ఇట్లా ఫోల్డ్ చేశారనమాట, లోపలికి ఇట్లా ఫోల్డ్ చేసి స్టిచ్ చేశారు. సో ఇది కూడా ఒక మోడల్. దీనిపైన కాంబినేషన్ ఇది ఆంటీ దగ్గర ఏదో సమ్ పీస్ ఉంటే దాన్ని అటాచ్ చేసిస్తారు. అండ్ మధ్యలోని ఇది కూడా ఈ బెల్ట్ లాగా ఉంది చూసారా, ఇది కూడా ఆంటీ దగ్గర ఉంటే అటాచ్ చేసేస్తారు. చూసారు కదా మీరు, మేము ఇచ్చింది ఈ ఒక్క క్లాతేనండి. ఈ ఒక్క క్లాత్ని ఇంత మంచి ఫ్రాక్గా ఎట్లా డిజైన్ చేశారో. సో అందుకనే నేను ఆ వీడియోలో స్పెషల్గా కొంచెం ఆ షాప్ ఆంటీ గురించి కొంచెం మాట్లాడాను అనమాట. సింపుల్ ఒక క్లాత్ ఆఫ్ మెటీరియల్ కూడా ఎంత బాగా డిజైన్ చేస్తారు అని చెప్పేసి. సో అదనమాట ఈ ఫ్రాక్. ఇది నార్మల్ వేర్గా వేసుకోవడానికే, బయటకి ఏం కాదు, పార్టీ ఏం కాదు, నార్మల్గా ఇంట్లో అట్లా వేసుకోవడానికి యూజ్ అయ్యేటట్టుగా కుట్టించాను. దీని గురించి కొంచెం చెప్పాలి. ఇది చూడండి, ఇది ఒక పింక్ ప్లస్ గోల్డ్ షిమ్మరీలో ఉన్న ఫ్రాక్ అనమాట. అండ్ వెరీ సింపుల్, నార్మల్ నెక్ అండ్ నార్మల్ బటన్సే. అండ్ ఇదేంటో తెలుసా, అసలు నేను ఇంటర్ చదివినప్పుడు నేను ఇంటర్ అంటే ఒకసారి ఆలోచించండి, నేను ఇంటర్ చదివినప్పుడు మా మదర్ నాకు ఒక మెటీరియల్, ఇదే మెటీరియల్ తీసుకొని నాకు ఒక డ్రెస్ లాగా కుట్టించారనమాట. ఒక టాప్ లాగా కుట్టించారు, దాని మీద లెగ్గిన్ అండ్ చున్నీతో మ్యాచప్ అయ్యేలాగా. సో ఆ టాప్ కుట్టించినాక మిగిలిన పీస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్ని సంవత్సరాల వరకు దాచారనమాట. అంటే ఒక్కసారి ఆలోచించండి ఆవిడ ఎలా దాస్తారా అన్నది మీకు పాయింట్ అర్థమైపోతుంది ఇక్కడే. అప్పుడు ఎప్పుడో ఒక ఎన్నో సంవత్సరాల క్రితం ఆ క్లాత్ని అలా దాచి ఇప్పుడు ఆ క్లాత్ని ఇట్లా ఫ్రాక్గా చేశారు. అసలు సూపర్ ఐడియా కదా, నాకైతే అంత ఐడియాలు ఏమి ఉండవు. సో అదనమాట సూపర్ ఫ్రాక్ అనమాట, ఇది కస్టమైజ్డ్. సో అప్పుడెప్పుడుదో ఆ మెటీరియల్ అలా దాచి అలాగా ఆ మెటీరియల్లో ఉన్న పీస్ మిగిలిపోతే దాన్ని ఇట్లా మంచిగా ఫ్రాక్గా ఆంటీ కుట్టించారు. అసలు సూపర్. ఈవెన్ అండి నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆంటీ దగ్గర కుట్టించుకున్న ఫ్రాక్స్ అనమాట. ఎందుకంటే నేను వేరే ప్లేస్కి షిఫ్ట్ అయిపోతున్నా కాబట్టి ఇంకా ఫాస్ట్గా ఆంటీ నాకు ఇవన్నీ కూడా కుట్టించి ఇచ్చారు. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. సో అవి అండ్ 2 ఫ్రాక్స్ గురించి మాట్లాడుతా అన్నా కదా, ఈ 2 ఫ్రాక్స్ గురించి నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను. ఇప్పుడు మాట్లాడితే వీడియో అనేది చాలా లెంగ్తీ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి నేను ఈ 2 ఫ్రాక్స్ గురించి వేరే వీడియోలో మాట్లాడాల్సింది ఉంది. అవి కూడా మీకు ఇంకో రకంగా ఇంకో టైప్ ఆఫ్ ఫ్రాక్స్ అనమాట మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? సో ఇక్కడితో అయితే ఈ వీడియో ఇదే, ఈ ఫ్రాక్స్ కలెక్షనే. అండ్ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా షేర్ చేయండి. అండ్ ప్రతి ఫ్రాక్ కూడాను మా అమ్మగారు అన్ని పీసెస్ దాచి అలా ఉంచితే అవి ఆంటీ వచ్చేసి దాన్ని అవే అలాగా స్టిచ్ చేయించారనమాట. ఆ పీసు ఈ పీస్ అన్నీ జాయిన్ చేసి ఇంత సూపర్ కలెక్షన్ అనేది తీసుకొచ్చారు.
థ్యాంక్స్ టు మామ్ అండ్ థ్యాంక్స్ టు ఆంటీ కూడా. ఓకేనా? సో మీకు ఎలా అనిపించింది అండ్ మీకు ఏ ఫ్రాక్ నచ్చింది వీటిల్లో అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇన్ కేస్ మీకు కూడా ఎట్లాంటి కస్టమైజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక విజిట్ జీకే డిజైన్స్. నేను అడ్రస్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఐ లింక్లో కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో దట్ మీకు ఫుల్ డీటెయిల్స్ ఆ వీడియోలో మీరు చూసేయచ్చు. అండ్ యా, ఇవి కొన్ని కలెక్షన్ ఆఫ్ ఫ్రాక్స్ నేను షేర్ చేశాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ వీటిల్లోనే మీకు ఏ ఫ్రాక్ నచ్చింది అనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోతుంది. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్. అండ్ మెటీరియల్ సంగతికి వస్తే కనుక మా రిలేటివ్స్ అమ్మాయికి ఈ ఫ్రాక్ అనేది స్టిచ్ చేయించారు. సారీ, ఈ ఫ్రాక్ అంటున్నానంటే ఈ మెటీరియల్తో సరిపోయిన ఫ్రాక్ అనేది. సో ఈ మెటీరియల్ వచ్చేసి మా మదర్ తీసుకున్నారండి. సో మా మమ్మీ స్టిచ్ బాబోయ్. సో ఈ మెటీరియల్ వచ్చేసి మా రిలేటివ్స్ వాళ్ళు స్టిచ్ చేయించమని చెప్పారనమాట, యూఎస్కి పంపించడానికి. సో మా మదర్ ఓకే డన్. మా పిన్ని వాళ్ళు యూఎస్లో ఉంటారండి. సో వాళ్ళు స్టిచ్ చేయించమని చెప్పారనమాట. అండ్ యా, ఇవి కొన్ని కలెక్షన్ ఆఫ్ ఫ్రాక్స్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. షేర్ చేసేసాను కదా, మళ్ళీ ఇంకా షేర్ చేసుకోబోతున్నాను ఏంటి.